మిత్రుడు కృష్ణకుమార్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ వీళ్ళందరూ కలిసి ఆయన జర్నలిస్ట్గా చేసినటువంటి సేవలను గుర్తించి ఆయనకి అవార్డు ఇచ్చారు. ఈ మధ్యన ఒక వారం రోజుల క్రితం వెళ్ళి ఆయన నాగార్జున యూనివర్సిటీలో అవార్డు తీసుకుని వచ్చారు. సో రోజు మాకు ఈ బుక్ బ్యాంకులో ఆయన ప్రధానమైనటువంటి పార్టిసిపేషను. ఆయన ఇందులో సభ్యుడు. రోజు దీనికి ఇక్కడ అటెండ్ అవుతుంటాం. ఇందాక అల్లుబాబీ చెప్పినట్టు అనేక విషయాల మీద ఇక్కడ మేము చర్చిస్తూ ఉంటాం. ఆ చర్చకి ఫలితం ఉన్నా లేకపోయినా మాకు మాత్రం ఆ చర్చ వల్ల కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఏదైనా రెఫరెన్స్ కావాలంటే మొత్తం బుక్ బ్యాంక్లో అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. బుక్స్లో వెంటనే చూసుకుని ఎవరు చెప్పింది కరెక్ట్ అన్నది కూడా తెలుస్తుంటాం. కృష్ణకుమార్ లాంటి వాడు తన జీవితం అంతా కూడా తన ప్రవృత్తి కూడా జర్నలిజమే. జర్నలిజంలో ఎవరికి భయపడకుండా పాత జర్నలిస్టులు కంగుటూరు ప్రకాశం పంతులు, ఇక్కడ కోవిడ్ లింగరాజు గారు కానీ ఇలా కొంతమంది ఈ భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళందరూ జర్నలిస్టులే. జర్నలిస్టులకి సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. ఆ పాత్ర నిర్వహించి ఇప్పటికీ కూడా మన మధ్య ఉన్నటువంటి అతి కొద్ది మందిలో కృష్ణకుమార్ చాలా చిన్న వయసులోనే ఈ వృత్తిలోకి వచ్చిన చివరి వరకు తను నమ్మినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి నడిచాడు. అందుకే ఈ సమయంలో ఇలాంటి అవార్డులు వస్తున్నాయి. ఇంకా ఇలాంటి అవార్డులు చాలా వస్తాయి. ఆయన కూడా దానికి తగ్గట్టుగానే అదే నిబద్ధతతో నడుస్తున్నాడు. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇదేమీ సన్మాన సభ కాదు. మేము రోజు కలిసే మిత్రులం పిలిచి ఊరికే చేయడం తప్ప ఇదేది ఒక ఫార్మాలిటీ కింద జరిగింది ఏం కాదు. మోస్ట్ ఇన్ఫార్మల్. థ్యాంక్ యూ. విలువలతో కూడిన పత్రికా రంగం నుంచి వచ్చినటువంటి మరొక ఆణిముత్యం శ్రీ కృష్ణకుమార్ గారు. వాళ్ళ పత్రికా రంగాన్ని చూసినట్లయితే సరైనటువంటి సమాజంలో జరుగుతున్న విషయ సేకరణలో కానివ్వండి, దాన్ని ప్రజలకి తెలియపరిచే విషయంలో కానీ ఏది కూడా సరైనటువంటి పద్ధతిలో నడవని రోజుల్లో లేదు. ఆ విలువలను కాపాడడానికి నేనంటూ ఉన్నాను ఇంకా ఈ సమాజంలో అని చెప్పినటువంటి వ్యక్తి కృష్ణకుమార్ గారు. మరి ఇవాళ మిత్రులు కృష్ణకుమార్ గారు ఆయనకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, అధికార తెలుగు భాషా సంఘం వీరందరూ మరి వారి నుంచి తెలుగు సాహిత్య అవార్డు రావడం అనేది ఈ రాజమండ్రి పట్టణానికి ఒక గర్వకారణం. ఎంచేతనంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప మహానుభావులు పత్రికా రంగం నుంచి వచ్చిన నవయుగ వైతాళికుడు ఒక పురుషుడు సంఘ సంస్కృత రావు బహదూర్ కందుకూరు వీరేశలింగం కాడి నుంచి, అలాగే గంధం సీతారామాంజనేయులు గారు కానీ, ఆర్పి పెండ్యాల గారు కానీ ఎంతోమంది ఆ తరం నుంచి గంధం నాగసుబ్రహ్మణ్యం గారు ఊరు గురించి తపన పడుతూ ఊరిలో ఒక విలువలతో కూడిన పత్రికా రంగాన్ని నడిపినటువంటి వ్యక్తుల్లో ఆ తరం నుంచి ఈ ఊరు నాది అని చెప్పి తపన పడేటువంటి వ్యక్తుల్లో కృష్ణకుమార్ గారు. వారు నిత్యం తన జీవితాన్ని సమాజ హితం కోసం, సమాజ చరిత్ర కోసం తను అంకితం చేసి ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి మెసేజ్ ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎంచేతంటే వాళ్ళ పత్రికా రంగాన్ని చూస్తే బాధ కలుగుద్ది. ఎంచేతంటే ఎవరికి సంబంధించినటువంటి వార్తలు వాళ్ళే వేసుకుంటున్నారు. కానీ సమాజంలో ఒక పారదర్శకంగా లేనటువంటి రోజుల్లో కానీ విలువలతో కూడిన పత్రికా రంగంలో పనిచేసిన వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటే ఇలాంటి విషయాలు నాలుగు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఆయన జీవితంలో మరి ఆయన గురించి చెప్పాలని అంటే ఒక రంగం కాదు, అంతరించిపోతున్న నాటక రంగానికి రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు జరిగినాయంటే, అలాగే నటరాజం అనేటువంటి ఒక సంస్థని ఆయన స్థాపించి కళాకారుల్ని, నాటక రంగాన్ని, అందులో ఉన్నటువంటి వివిధ సేవా రంగాలను అందరినీ కూడా ప్రోత్సహించడం, ఇలాగ అనేక రంగాల్లో ఊరిలో ఎక్కడ ఏదున్నా అది తనదని కాదు. ఇవాళ మనం చూస్తున్న తన కోసం ఆలోచించుకుంటారు కానీ సమాజం కోసం ఆలోచించే వాళ్ళే బహురులు. అందులో కృష్ణకుమార్ గారు ఇంకా ప్రత్యేకించి చెప్పాలని అంటే ఆయన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన షష్ఠాబ్ది ఉత్సవాల్లో ఒక ఊరిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడంతోనే కృష్ణకుమార్ గారి జన్మ నేనైతే ధన్యమైంది అనుకున్నాను. ఇంకేతంటే మానవ జీవితంలో చాలా స్వల్పం, దీన్ని చూసేదో గర్వపడతారు. కానీ ఆ జన్మను సార్థకత చేసుకోవడంలో
కృష్ణకుమార్ గారు ఆ రోజు సత్యం చూశాను. ఈరోజు విలువలతో కూడినటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చి ఆయనకు వచ్చిన ఈ అవార్డు మాది అన్నట్టుగా సంతోషంతో ఈరోజు బుక్ బ్యాంక్ మాజీ పార్లమెంట్ సభ్యులు అరుణ్ కుమార్ గారు ఒక విలువలతో కూడి ఏర్పరిచినటువంటి ఈ బుక్ బ్యాంకులో ఆయనకి చిరు సత్కారం జరగడం అనేది ఒక మర్చిపోలేని సంఘటనగా భావిస్తూ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అప్పుడు చదువుకునే రోజులు ఈ జయాంధ్ర ఉద్యమం అనుకుంటాను. కోటగుమ్మం దగ్గర అరుణ్ కుమారి అని ఒక ఆవిడ ఉండేది. వీళ్ళిద్దరూ చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో చోట వెళ్తే మేము పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళి వింటాం. ఇది అన్నప్పుడు అనిపించేది మనం కూడా ఎప్పుడైనా ఇలా మాట్లాడితే అని. అది ముదిరిపోయి ఎందుకు పనికి రాకుండా తయారయ్యాం. నమస్కారం. ఏమంటే ఇక కృష్ణకుమార్ గారు అది బహుశా 87, 86 ఆ ప్రాంతంలో అయి ఉండి ఉంటుంది. ఉదయం చేస్తే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని అంటారు చూసారా, ఆ రోజుల్లోనే ఆయన రాజమండ్రిలో సంఘటన జరగటం, ఒకతన్ని లాకప్లో పెట్టడం, ఆ లాకప్ మనిషిని ఇక్కడి నుంచి మండపేట ట్రాన్స్ఫర్ చేసేయటం, ఆ రోజే ఇక్కడ ఎస్పీ దర్బార్ పెట్టడం, అది పత్రికలో రావటం, నాకు తులసి గంగాధర రామారావుకి దురద రావటం, మేమిద్దరం ఆ దర్బార్కి వెళ్ళి ఆ ఎస్పీని నిలదీసాం. అసలు మాకేమీ సంబంధం లేదు. దాంతో వీడు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి ఎస్పీ లెక్కేసుకున్నాడు. వాడికి దొరికాను, వాయించేశాడు. అది వదిలేయండి చెప్తున్నాను. ఈ రకంగా ఆ రకంగా సామాజిక సమస్యని దీన్ని తీసుకునేటట్టు అయితే అవి ఆ రోజులు, ఈ రోజులు కావు ఇవి. ఇక అందాగా దుర్గేష్ గారు చెప్పారు గరిటెడు అని. అది నిజం. చేపల మార్కెట్లో రోజు 10,000 మంది వస్తారు. సాయంత్రం టర్నోవర్ 10 లక్షలు. జెట్టి జ్యువెలర్స్లో 3 వస్తారు, 3 కోట్ల టర్నోవర్. సో ఇక్కడ ఎంతమంది వచ్చాం అనేటటువంటిది కాదు. ఈ రకంగా ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు సత్కార కార్యక్రమం కృష్ణకుమార్ తర్వాత సమాధానం చెప్తాడు. మరి ఘనత మట్టుకు అరుణ్ కుమార్ గారికి దక్కింది. ఒక మామూలు 2 స్కూటర్ మీద తిరిగి స్కూటర్ మీద వచ్చి తను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక కూర కొనుక్కున్న, హోటల్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవాలనుకున్న ఆయన అవసరమైతే స్వయంగా వెళ్ళి తెచ్చుకున్న సందర్భాలు నాకు తెలుసు. అంటే అటువంటి మనుషులు ఈ రాజమండ్రిలో ఉండడం వల్లే ఇంకా రాజకీయాలకి గౌరవం ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నా. అలాంటి వారి కుటుంబ సభ్యుడు అయినందుకు అరుణ్ కుమార్ గారు భవిష్యత్తులో కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నానంటారు కాబట్టి ఉన్నా లేకపోయినా చరిత్రలో మట్టుకు అరుణ్ కుమార్ గారు మిగిలిపోతారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ఎక్కడ ఎవరు ఏ పుస్తకం చూడాలన్నా, ఎవరిని ఏ విషయం కావాలన్నా రాజమండ్రిలో అరుణ్ కుమార్ని అడగండి, అరుణ్ కుమార్ ద్వారా తెలుస్తుంది మనకని ఇవాళ జడ్జిలు సహితం ఆలోచన చేస్తున్నారంటే ఆ రకమైన గౌరవం రాజమండ్రికి వచ్చింది. అంటే అరుణ్ కుమార్ గారు కానీ, కృష్ణకుమార్ గారు కానీ ఇలాంటి వ్యక్తులు మరి రాజమండ్రిలో ఉండడం మనకు కూడా గౌరవం. నాలాంటి వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళని చూసి నేను స్ఫూర్తి పొందానని చెప్పి తెలియజేసుకుంటూ, అన్న జైన్ గారి గురించి చెప్పినా తిడతాడు, తిట్టగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది, నేనేం కాదన్నో. కాకపోతే ఆయన కూడా సభాధ్యక్ష స్థానం అన్నారు, కానీ సభికుడిగా కూర్చుని సభాధ్యక్ష స్థానం వహిస్తూ ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరు ఏం చెప్పాలి, ఎవరితో ఏం చెప్పించాలి, ఎవరి దగ్గర ఏ పసు ఉంది అన్నది ఆలోచన చేసి రాజమండ్రి మీద కమాండ్ ఉన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే అశోక్ కుమార్ జైన్ గారు వర్తక వాణిజ్య రంగం అంటారు కానీ కాదు, సామాజికంగా సమాజం పట్ల ఒక బాధ్యత, సమాజం అంటే ఎలా ఉండాలి అన్న దాని మీద మంచి ఆలోచన ఉన్న వ్యక్తిగా నేను ఆయన గౌరవిస్తూ ఉంటాను. కొన్ని విభేదాలు ఉంటాయి కానీ ఆయనకి ఆయన నిబద్ధతని మనం గౌరవించాలి. అలాంటి వ్యక్తులు ఆయన గురించి కూడా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలాగే మా మాజీ శాసనసభ్యుడు ఇప్పుడు రుడా చైర్మన్ సూర్యప్రకాష్ గారిని కూడా ఈ సభ ద్వారా అభినందిస్తూ భవిష్యత్తు నాయకుడు నేను డిక్లేర్ చేస్తున్నానంటే ఒక స్నేహితుడిని ఎవరన్నా సరే ఒక ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే మన మనసులో కూర్చోవాలి. ఆయన భవిష్యత్తులో ఈ నెక్స్ట్ కంటెస్టింగ్ రాజకీయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా.
ఇలాగ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వారు నాకు తెలియదు యాక్చువల్గా నారాయణమూర్తి గారు. సో వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అరుణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేసేదండి, ఇలాంటి మీటింగ్లే కావాలి, ఇలాంటి మాట్లాడుకునేవే కావాలి. మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే హ్యాపీగా సంతోషంగా ఆ రోజు రాత్రి నిద్రపోతాం. ఎందుకంటే బయట చూస్తుంటే ఆర్టిఫిషియల్గా మాట్లాడుకోవడం, ఆర్టిఫిషియల్గా కౌగిలించుకోవడం, ఆర్టిఫిషియల్గా ప్రేమించుకోవడం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఈ ఒక్క ఆఫీస్లోనే ఇలా నిజంగా నిజాయితీగా మనసు విప్పి మాట్లాడుకుంటున్నాం. ఆ అకేషన్ ఏర్పాటు చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. కృష్ణ కుమార్ గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. సారీ సార్, జితేంద్ర గారు మర్చిపోయారు, సారీ. ఆయన ఒక్క మాట చెప్పేసి పోతాను. లేదు జితేంద్ర గారు ఇప్పుడే చూసాను, చాలా రోజులైంది. గారిని మిస్ అని మన్నించండి. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత కానీ మీ జీవితం మా అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. కన్నబాబు గారి దగ్గర ఉన్నప్పటి నుంచి పరిచయం అయినా తరచూ పేషికి వచ్చేవారు. అలాగే మన మాజీ శాసనసభ్యులు రోజు సుప్రకాష్ రావు, అలాగే ఈరోజు సన్మాన గ్రహీత మన కృష్ణకుమార్ గారు. నేను కృష్ణకుమార్ గారు ఆయన అవార్డు తీసుకుంటున్నప్పుడు కూడా నేను స్వయంగా ఆయనతో వెళ్ళాను. నేను వేరే తిరుపతి వెళ్తూ అటు ముందే వెళ్ళి నేను ఆయనతో చూడటం జరిగింది. ఆయన కార్యక్రమం అంతా కూడా చాలా సంతోషం. మంచి మిత్రులు ఆయన. ఈ రాజమండ్రి నగరంలో ఒక రాజకీయ వేదిక తప్ప ఏ వేదికైనా ఉంటాడు ఆయన అక్కడ. అది కళారంగం కావచ్చు, సాంస్కృతికం కావచ్చు, లేకపోతే వేరే ఏదో రంగం కావచ్చు. ఒక రాజకీయ వేదిక తప్ప ఏ వేదిక మీద ఆయన ఉంటాడు. మరి అందరికీ కూడా అన్ని రంగాల వ్యక్తులు కూడా సన్నిహితమైన వ్యక్తి కాకుండా మంచి పాత్రికేయులు. నాకు ఉదాహరణకి ఏంటంటే మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం సూర్య ఆగిపోయింది, కానీ దాన్ని కొనసాగించమని కోరుతున్నాను. వైద్య ఆరోగ్య రంగం మీద చాలా మంచి వ్యాసం రాశారు. వెరీ రీసెంట్గా ది వీక్లో శశి థరూర్ రాసింది చూసిన తర్వాత నాకు ఈయన రాసింది గుర్తుకొచ్చింది. అది కటింగ్ కూడా నేను ఎక్కడో పెట్టుకున్నట్టు గుర్తు, సూర్య పేపర్లోది. శశి థరూర్ ఏం రాశారంటే డెత్ అంటే భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్య పరిస్థితి, వాడు చనిపోవడం పేదవాడు లేదా అప్పులో కూలిపోవడం, 2 చనిపోవడం ఖాయం, అప్పులో కూలిపోవడం కూడా ఖాయం అంటూ కూడా వైద్య రంగం గురించి చాలా సింపుల్గా 1 పేజీలోనే రాశారు ఆయన. అది రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం ఇప్పుడు వచ్చింది. అది చూసిన తర్వాత కృష్ణకుమార్ గారు ఆయన పత్రిక ఎందుకు మానేశారు, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. మానకుండా దయచేసి మీరు రాయండి ఏదో ఒక వ్యాసం అనేది కంపల్సరీగా. మనకందరికీ ఇప్పుడు రాత పోయింది, ఇలా టైప్ చేసి తెలుగులోని ఇంగ్లీష్దే కొడితే తెలుగులో వచ్చేస్తుంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. కనీసం తెలుగు అక్షరాలు కూడా ఎవరో మనం భాషల గురించి దాని గురించి మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు ఎవరం కూడా మనం సొంతంగా తెలుగులో ఒక 10 లైన్లు మళ్ళీ రాయాలంటే కష్టపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే సెల్ మీదే దాన్ని కొడుతున్నాం కాబట్టి. కదా మన కృష్ణకుమార్ గారిని తప్పనిసరిగా ఆయన్ని ఆ రచన, అది పత్రిక కావచ్చు లేదా ఏది కావచ్చు, ఆ వ్యాసంగా కొనసాగించడానికి కోరుతున్నాను. ఆయన ఇంకా చాలా కాలం రాయొచ్చు. ఇంకా ఆయనకి 61 సంవత్సరాలు కూడా లేవు, 60 ఏళ్ళే మొన్నే పూర్తయింది. ఏబికే ప్రసాద్ గారు అలాగే రంగనాయకమ్మ గారు వయోవృద్ధులు అయిపోయినా సరే ఇంకా మరి అంత వయోవృద్ధులు కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా 20 ఏళ్ల కుర్రోళ్ళగా ఉందని నాకు ఆలోచించే వాళ్ళ వ్యాసాలు చదువుతున్నట్టుండే. రంగనాయకమ్మ, ఇటు ఏబికే ప్రసాద్ ఆ స్థాయిలో ఆయన ఇంకొక 20-25 ఏళ్ళు పైనే కూడా కృష్ణకుమార్ గారు వ్యాసాలు రాస్తూ లేదా పత్రికల్లో పత్రికల్లో ఏదైనా విశేషాల గురించి విశ్లేషణ చేస్తూ ఉంటే అదే భాషని కొనసాగింపు, భాషకి సేవ అనేది నేను భావిస్తూ మరి ఈ సందర్భంగా ఆయన్ని మిత్రుని మరొకసారి ఇక్కడ వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి చిన్న అభినందన సత్కారంలో నేను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే ఊరిలో రాజకీయాలకు అతీతంగా జరిగే ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ప్రమేయం లేకుండా జరగట్లేదు. అది సాంస్కృతిక పరంగా అవనివ్వండి, కళా పరంగా అవనివ్వండి, విద్యాపరంగా అవనివ్వండి, లేకపోతే ఏదైనా స్ఫూర్తి పరంగా అవనివ్వండి, ఎలాంటి మంచి కార్యక్రమాలు జరిగినా సరే అందులో ఆయన సలహాలు సూచనలు ఆయన పాత్ర లేకుండా ఏది జరగట్లేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న మంచి టాలెంట్, అంటే మంచి ఆర్గనైజర్. ఆయన ఏదో వక్త రాస్తారో సలహా అది కాదు,
ఆయన ఏదైనా ఒక మీటింగ్, ఒక మంచి కార్యక్రమం ఊరు చెప్పుకోదగ్గ కార్యక్రమం చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి కృష్ణకుమార్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం, దాన్ని ఎలాగా మనం ప్రారంభించాలి, దానికి ఏం చేయాలి, ఎవరిని పిలవాలి, ఎవ్రీథింగ్ ఎక్కడ పెట్టాలి, ఇలాగా అన్ని సలహాలు సూచనలతో పాటు ఆయన గౌరవిస్తూ నడుస్తున్నారు రాజమండ్రిలోనే మనం అనుకుంటున్నాం కాదు. ఈ మధ్య భద్రాచలం వెళ్ళాం, నేను, అరుణ్ కుమార్ గారు, జైన్ గారు, కృష్ణకుమార్ గారు. ఆ ఎక్కువ ప్రయాణంలో ఆయన చెప్పిన విషయాలు అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకున్న పరిజ్ఞానం, ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులేంటి, ఆ ఊరుకున్న ప్రాముఖ్యత ఏంటి, దాని చరిత్ర మొత్తాన్ని చెప్పేసేవారు ఆయన. ఏ ఊరు నుంచి అడిగితే ఆ ఊరు గురించి. అంటే అంత పరిజ్ఞానం ఉన్న ఆయన. ఎందుకంటే ఆయన ఎన్నో ఊళ్ళో జర్నలిస్ట్గా వర్క్ చేసి రాజమండ్రి వచ్చి స్థిరపడడం మన అందరి అదృష్టం, రాజమండ్రి అదృష్టం. అజాత శత్రువు ఎవరికి కృష్ణకుమార్ గారు అంటే ఏ పార్టీ వారికి కానీ ఎవరికి కూడా వ్యక్తిగతంగా కానీ ఎలాంటి దురభిప్రాయం కానీ నచ్చకపోవడం కానీ ఏమీ ఉండదు. ఎంత టెక్నిక్గా రాస్తారంటారైనా ఒకే విషయం చెప్తా. మేము ఈ మధ్య విక్రమహాల గురించి ఒక పెద్ద ఆయన ఒక బుక్ రాస్తున్నారు. దాని గురించి ఏదో మాటలు రాయమని చెప్పి నన్ను అడిగారు. నన్ను అడిగితే నేను కృష్ణకుమార్ గారిని అడిగాను. కృష్ణకుమార్ గారు ఇలా విక్రమాల చరిత్ర గురించి మీకు బాగా తెలుసు కాబట్టి 4 ముక్కలు రాసిస్తే వాళ్ళు బుక్లో వేసుకుంటారంటండి నా పేరు మీద. నాకు రాశారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన్ని అడిగారు, ఆయనకి రాశారు. అలాగే అరుణ్ కుమార్ గారు ఏమని 4-5 సార్లు అడిగితే ఈ అరుణ్ కుమార్ గారు ఆ మధ్య కంటి ఆపరేషన్ చేయించుకొని అందుబాటులో లేరు. లేకపోతే ఆయనది కూడా ఆయన రాశారు. ఆ 3 చదివితే దేనికి కూడా సంబంధం లేదు. అంటే అంత గొప్పగా రాశారు. 3 వ్యక్తులు రాసినట్టుగా రాసి, కానీ దేనికి ఒకదాని అంటే సబ్జెక్ట్ ఒకటే, విక్రమాల గురించి రాయాలి. అంత గొప్ప రచయిత అనమాట. అంత బాగా రాయగలరు ఆయన. అలాంటి వ్యక్తి మా మధ్య రోజు ఇక్కడ కూర్చుంటాం. రోజు అరుణ్ కుమార్ గారు, కృష్ణకుమార్ గారు, జైన్ గారు, నేను కొంచెం తక్కువ వస్తున్నాను కానండి, ఇలాగ బండారు మధు గారు, ఉమ గారు, ఇలా కృష్ణ గారు, ఇలాగ ఎల్వి గారు అందరం వచ్చి కూర్చొని లోకాభిరామాయణం ఆల్ పార్టీస్ మీటింగ్ అని పూర్వం అనేవారట. ఇప్పుడే తక్కువ జరుగుతున్నాయి, కానీ ఇక్కడే జరుగుతుంది. వాదనలు కూడా జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు ఒక విషయం మీద అరుణ్ కుమార్ గారు చెప్పారనుకోండి, ఆయన వేసుకుంటారు. అది అలా కాదు, ఇలాగా అని చెప్పి అది మాకు ఎంతో విషయాల్ని తెలియజేస్తుంది అన్నమాట, ఎంతో నాలెడ్జ్. ఎందుకంటే అశోక్ కుమార్ జైన్ గారు యాక్చువల్గా ఆయన మహాజ్ఞాని ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడెక్కడ చరిత్రలో ఏం జరిగినా ఆయన కూడా బాగా చెప్తూ ఉంటారు. వీరు కూడా అంత గొప్పవారు. అరుణ్ కుమార్ గారు ఇద్దరికి పడుతుంటే మేము చక్కగా ప్రేక్షకులాగా వింటూ ఉంటాం. ఇక్కడికి వస్తే ఎంతో నాలెడ్జ్ అనమాట. ఏంటి అరుణ్ కుమార్ గారు వెనకాల మేము ఎలాగా బానిసలాగా అలా తిరుగుతూ ఉంటాం. కారణం ఏంటంటే అలాంటి వ్యక్తులతో నడుస్తూ ఉంటే మనకి జ్ఞానం పెరుగుతుంది. తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. కాబట్టి మేము ఇక్కడ నల్లమంది అంటారు, వ్యసనం. అలాంటి వ్యసనం ఈ ఆఫీస్కి ఎవరు వచ్చినా రావచ్చు. 12 గంటల నుంచి 2 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇలాంటి ఆఫీసులో ఇలాంటి మీటింగు, చిరు సత్కారం కృష్ణకుమార్ గారు జరగడం, అది మా అందరి చేతుల మీద జరగడం మాకు ఎంతో గర్వంగా ఉంది. నమస్తే. గురించి ఇక్కడ చెప్పడానికి సాహసం నాకు లేదు. పెద్దలందరూ చెప్పారు ఆయన గురించి. దానికంటే ఇంకా ఎక్కువ చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సేవలు, ఆయన నాలెడ్జ్కి ప్రభుత్వం వాళ్ళు గుర్తించినందుకు వాడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కార్యక్రమాన్ని మా కృష్ణకుమార్ గారికి, అంటే మన కృష్ణకుమార్ గారికి ఈ చిరు సత్కారం ఏర్పాటు చేసినందుకు కమిటీ వారికి అభినందనలు తెలుపుతూ, మరి కృష్ణకుమార్ గారి గురించి అందరూ చెప్పినట్లుగానే మాకు కూడా బాగా సాన్నిహిత్యం. రాజమండ్రి అంటే ఆయన చాలా మక్కువ. అలాగే వాళ్ళ ఊరు పెదపల్ల, చిన్నపల్ల, దాని మీద కూడా నాతో మాట్లాడుతున్నప్పుడల్లా ఆ ఊరు గురించి, చిన్నకాపు గారి గురించి చెప్తారు. అరుణ్ కుమార్ గారితో పాటు సంగీత వెంకటరెడ్డి గారి గురించి కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆయనకు కొద్దిగా ఆ స్థలం యొక్క అభిమానం, పుట్టిన యొక్క ప్రదేశం మీద, అలాగే రాజమండ్రి మీద చాలా మక్కువ.
మరి రాజమండ్రిలో చాలా అరుదుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో సుబ్రహ్మణ్యం గారి తర్వాత పాత్రికేయులు ఎప్పుడు చెప్తూ ఉంటాను, కృష్ణకుమార్ గారే ఆ స్థానాన్ని ఆక్రమించారు. అటువంటి కృష్ణకుమార్ గారిని ఈవేళ అటు నాగార్జున విశ్వవిద్యాలయం కానీ, తెలుగు భాషా సంఘం కానీ, లేకపోతే ప్రవాసాంధ్ర తెలుగు భాషా సంఘం కానీ తెలుగు భాషా సేవ పురస్కారాన్ని ఇచ్చినందుకు మేమందరం కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఆయన యొక్క మేధావితనాన్ని అందరికీ తెలుసు. ఏదైనా విమర్శ కూడా వచ్చినా ఎంత స్నేహితులైనా సరే, అది గవర్నమెంట్ రూల్లో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరి గురించి అయినా సరే ఆలోచన లేకుండా వాళ్ళ చేసేది తప్పు అయితే తప్పు అని ఎత్తి చూపగలిగేటువంటి వ్యక్తి కృష్ణకుమార్ గారు. అలాగే రాజమండ్రిలో ఇందా చెప్పినట్టుగా బాబీ గారు కానీ ఎవరో చెప్పినట్లుగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన్నే, అంటే అది సభాధ్యక్షతానం కానీ సభా నిర్వహణను మాత్రం ఆయనకే అందజేయడం జరుగుతుంది. మా ట్రస్ట్ యాక్టివిటీలతో పాటు ఎక్కడ ఏ యాక్టివిటీ జరిగినా, ఈరోజు ఈవేళ బాలల దినోత్సవం జరిగింది అక్కడ కానీ, ఎందుకంటే స్పష్టమైన తెలుగు ఆ సబ్జెక్ట్స్ మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మ్యాక్సిమమ్, అంటే మళ్ళీ నేను ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను వాడకుండా ఆ తెలుగు పదాలను వాడుతూ తెలుగు భాష మీద ప్రేమను చూపిస్తూ మాట్లాడేటువంటి వ్యక్తి కృష్ణకుమార్ గారు. అందుచేత అలాగే మా అందరికీ సాన్నిధ్యంగా ఉండడం ఒకటి. రెండవది, ఆయన తెలుగు భాష మీద పట్టు ఉంది అనడానికి కారణం అందరికీ కూడా సన్మాన పత్రాలు రాయని ఏది రాయని మ్యాక్సిమం ఆయనతోటే రాయిస్తూ ఉంటారు. మా ట్రస్ట్ యాక్టివిటీ కూడా ఆయనతోటే కృష్ణకుమార్ గారితో రాయించడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన నేను కూడా ఈ గుర్రం జాషువా తర్వాత చేమగుర్తు వారి ఈ పద్యాలు ఏవో ఊరినే నాటకాల్లో పద్యాలు చదువుతా మొన్ననే కాబోలు అనేటువంటి దాని మీద ఒక పద్యం పెద్దది చదివాను. ఈ శ్మశానం మీద, కాశీలో ఉన్న శ్మశానం మీద వర్ణిస్తూ చదివినటువంటిది. అది కాదండి, అంటే వికట జీవులు బాంధవులు అని చెప్పి మహత్తరువులు అని వస్తూ ఉంటుంది. కాబోలు అని చెప్పి వస్తుంది మాట. రాక్షస గానం ఘోషించుచుండే అందులో పదాలు తెలుగులో పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందినటువంటి వాళ్ళు నలుగురు కూర్చోబెట్టారు. నలుగురు కూడా అందులో కొన్ని పదాలకి అసలు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అంటే మహత్తరువులు అనేటువంటి తోటి పలలంబు భూవంబు అటువంటి అన్నిటికి కూడా ఏట్లకు కూడా జవాబు చెప్పకపోతే అంటే కృష్ణకుమార్ గారు చేశారు. కృష్ణకుమార్ గారు కూడా 10లో 8 చెప్పగలిగారు, 2 చెప్పలేదు, తర్వాత చెప్తారండి అని చెప్పి నెగటివ్ కూడా తీసాం. అటువంటి పదాలు అన్నిటికి కూడా ఈవేళ పూర్తిగా అవగాహన కలిగి తెలుగు భాష మీద పట్టున్నందుకు ఆయన అభినందిస్తూ, మరి ఇటువంటి చిరు సత్కారమే కాకుండా మన అందరికీ ఆప్తుడు, అన్ని పార్టీలకి ఆప్తుడు, రాజమండ్రిలో సమాజం మీద దృష్టి ప్రతి ఒక్కడు కూడా ఆప్తుడైనటువంటి కృష్ణకుమార్ గారికి మరింత ఘనంగా సన్మానం చేస్తే బాగుంటుందేమో అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దుర్గేష్ గారు కానీ, రౌత్ సూర్యప్రకాశ్ గారు కానీ, మన శివరామ సుబ్రహ్మణ్యం కానీ, జైన్ గారు కానీ, అరుణ్ కుమార్ గారు కానీ అందరూ మహామహులు. వాళ్ళ దగ్గర మేము శిష్యరేఖం చేసి ఏదో రకంగా మాకు కూడా సొసైటీలో కొంత సమాజంలో పేరు రావడం జరిగింది. అంచేత కృష్ణకుమార్ గారికి మరొక్కసారి పెద్దల ఆశీస్సులతోటి ఎక్కడైనా ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి సుబ్రహ్మణ్యం సాగర్ అంటే వాళ్ళ సూచనలు తీసుకుంటే చాలు. సుబ్రహ్మణ్యం కూడా అండగా ఉండి మన ప్రసాదులు అరుణాథ్, నక్క నగేష్ వీళ్ళు బాబీ గారు ఉంటే మేము కొద్దిగా ఘనంగా చేద్దామని చెప్పి కోరుకుంటూ, అంటే చిరు సత్కారమా పెద్ద సత్కారమా కాదు కానీ గుర్తించి వేళ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం మాత్రం ఇంతమంది పెద్దలతో చేసి ఇది పెద్ద సత్కారంగానే భావిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కృష్ణకుమార్ గారికి నిన్న జైన్ గారు చెప్పారు వెళ్ళిపోతుంటే 2 గంటలకి ఈ కథ ముగించి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇందాక బాబీ గారు చెప్పారు. ఇక్కడికి చాలామంది అరుణ్ కుమార్ గారు వ్యసనంగా వచ్చేవాళ్ళం. అరుణ్ కుమార్ గారి స్నేహం అంటే వ్యసనం. అంటే అరుణ్ కుమార్ గారితో స్నేహం పొందడం అనేటువంటిది అదొక మత్తుమందు లాంటిది. అంటే ఆయన చెప్పాడు కానీ కొంచెం వివరంగా చెప్దామని. అవే బలెట్టాడు అటువంటి కృష్ణకుమార్ గారికే సన్మానం. అయితే విషయం ఏంటంటే ఎక్కడి నుంచే వయా భీమవరమే రావాలి నరసాపురం. ఆ సందర్భంలో ఒక మాట అనుకున్నాం. పెద్ద ఆయన చెప్పారు జైన్ గారు, ఓ చిన్న సత్కారం చేస్తే బాగుంటుంది మనందరి మధ్యన. అంటే అరుణ్ కుమార్ గారు అన్నారు, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నామో
వాళ్ళ మధ్యనే మనంగా ముచ్చట పడితే బాగుంటుంది, అది బాగా మంచి ముచ్చట అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ వెంటనే నలుగురికి జ్ఞప్తికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఫోన్లు చేయడం జరిగింది. ఈయన గురించి చెప్పాలంటే ఈయనకి నాకు ఒక దాదాపుగా 36-37 ఏళ్ల అనుబంధం. అంటే నాకైతే ఉదయంలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు వెళ్ళి ఆయనకి నోట్ ఇచ్చి అలా నుంచోగానే ఆయన కూడా నోట్తో పాటు ఎలా చదువుకుంటా బయటకు వచ్చి తప్పకుండా నగేష్ నీకు బ్రహ్మాండంగా రాస్తానని చెప్పి అక్కడి నుంచి ప్రయాణం నిన్నమాట సూర్య వరకు. ఈ మధ్యకాలంలో ఇందాక మిత్రులు చెప్పారు వ్రాయడం మానేశారు అంటే, వ్రాత అబద్ధం అయిపోయినప్పుడు నిజం రాయలేదు, వ్రాత మొత్తం అబద్ధమైంది, నిజం ఇంకా రాయలేదు. బహుశా అందుకే ఆయన ఆగిపోయారేమో నేను అనుకుంటా ఉన్నాను. మీకు ఈ తెలుగు అక్షరాలు మొదటి అక్షరాలు ఆలు ఒకసారి అలా జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ చాలా పొందిగ్గా ఉంటాయి, చాలా వినయంతో చేతులు కట్టుకున్నట్టు ఉంటాయి. ఈ పాత్రికేయ రంగంలో అన్ని విషయాలు ఉన్నటువంటి వ్యక్తి అదే నమ్రతతో మన మధ్య నడయాడుతూ ఉంటాడు. నేను ఆయనకి అభినందనలు అంటే చిన్న మాట చెప్తూ, వాళ్ళకి అభినందన అండి, ఈ వాళ్ళకి అభినందన చాలువ కప్పినట్టే మీకు ఈ ప్రవాసాంధ్రులు కానీ లేకపోతే తెలుగు భాషా సంఘం అధికార భాషా సంఘం కానీ ఈ నాగార్జున విశ్వవిద్యాలయంలో చేస్తున్నటువంటి ఆ చిరు సత్కారానికి వీలైతే నేను కూడా ప్రయాణం అవుతానండి మీతో పాటు అన్నాం. కానీ నిరంతరం అబద్ధం ఆడేవాళ్ళం కాబట్టి నిజం కూడా ప్రయాణించలేకపోయాం. ఒక్క మాట ఉండండి, ఇంత నవ్వుకోప సీరియస్గా మాట్లాడుతుంటే ఏమంటే ఈ రూమ్కే సార్థకత లేదు. అందుకోసం మట్టి వాసన అని చెప్పేసి ఎప్పుడు మన గంధం సుబ్రహ్మణ్యం గారు అంటూ ఉండేవారు. మట్టి వాసన ఉన్నటువంటి వ్యక్తి ఈ ఊరు బాగు కోసం నాది కాని వేదికైనా మన నివేదిక చెప్పగలగాలనేటువంటి ఒక తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తే కృష్ణకుమార్ గారు. చాలా వినయంతో లోపల బాగా సబ్జెక్ట్ ఉన్నప్పటికీ మాబోటోడు మాట్లాడుతున్నా కూడా అలా వింటూ ఉంటాడు. అంటే ఎవరిని హర్ట్ చేయడు. మీరు చాలాసార్లు మనందరం పత్రికా విలేకరుల సమావేశం పెట్టుండే అరుణ్ కుమార్ గారి దగ్గర నుంచి నాబోటోడు వరకు ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భం ఉంది. అన్న కానీ చెరుకు రామారావు కానీ లేకపోతే అందరూ వచ్చి పడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం లీడింగ్ క్వశ్చనరీ అనేటువంటిదే ప్రధానం. మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టుని బయట పెట్టడానికి ఒక లీడింగ్ క్వశ్చన్ ఉండాలి. ఆ లీడింగ్ క్వశ్చన్ ఉన్నటువంటి వ్యక్తి అతి కొద్ది మందిలో అగ్రగణ్యుడు. ఈవేళ ఇక్కడ రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి పాత్రికేయ మిత్రుల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఒక లీడింగ్ క్వశ్చన్ ఉన్నాడు, గర్భంలో లీడింగ్ క్వశ్చన్ ఉన్నవాడు. ఆ లీడింగ్ క్వశ్చన్ తోటే మనలో ఉన్న సబ్జెక్ట్ బయట పెట్టగలం. ఏదో మిస్ అయ్యాడు ఇతను పత్రికా విలేకరుల సమావేశంలో ఇతను చెప్పాలనుకునేటువంటి ఆ విషయాన్ని మిస్ అయ్యాడు అన్నప్పుడు ఆ విషయ పరిజ్ఞానం తనలో ఉండి వెంటనే క్వశ్చన్ వేసి ఆ క్వశ్చన్ని మళ్ళీ తన పేపర్లో లీడ్గా చూపించేటువంటి గొప్ప నిబద్ధత కలిగినటువంటి పాత్రికేయ మిత్రుడు ఎవరన్నా రాజమహేంద్రవరంలో ఉన్నారంటే అది ఆయనే. అందుకే నేను చెప్తున్నాను వాళ్ళకి సాలువా. థ్యాంక్ యూ. తామర మీద వేడి నీళ్ళు వేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటాయట ఇవన్నీ. ఈ విధమైన పొగడతలో నేను అవన్నీ కాదు, కానీ అది ఏవైనా ఇంకోటైనా ఏదైనా సరే కూడా మీ అందరితో ఉన్న ఆత్మీయ అనుబంధం కంటే కూడా ఆ పురస్కారాలు ఏవి గొప్పవి కాదు నా దృష్టిలో. ఇంతమంది మిత్రుల ఆత్మీయ అనుబంధం కంటే ఇది ఇంతకన్నా గొప్ప పురస్కారం ఏముంటుందని నేను అనుకోను. మిత్రుడు అరుణ్ కుమార్ చెప్పినట్టు ఆ పురస్కారం ఎటువంటిదంటే నాకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే విశాఖప్రగడ వీర పళ్ళనరాజు గారు అనే ఒక పెద్ద పళ్ళనరాజు గారు నన్ను మొన్నటి వరకు పోషిస్తే విశాఖప్రగడ వీర వెంకట పళ్ళనరాజు కాశ్యప్ అనే ఒక చిన్న పళ్ళనరాజు గారు ఇప్పుడు పోషిస్తున్నాడు. అది నాకు నా జీవితానికి సంబంధించిన. ఎందుకంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే నాది పైలాపచ్చేసి జీవితం. ఇప్పుడు దేని గారు అన్నట్టుగా ఈ వ్యసనం ఎందుకు సాగుతుందంటే ఆ పోషణ ఉండాలి ముందు వెనక కూడా. అందు గురించే ఎవడు కవర్ ఇస్తాడా ఎవడు చేస్తాడా ఏం ఇస్తాడా అనేది ఆశించకుండా ఉండగలుగుతున్నాం. అంటే బతకడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అటువంటి భగవంతుడు చేసిన ఏర్పాటు ఉంది కాబట్టి
అది కాకుండా నాకు నిజానికి చెప్పాలంటే ఎందుకో మొదటి నుంచి కూడా నాకు పెదపడలో ఇల్లు ఉంది కదా అనుకుని చాలు అనుకుని మీరు చెప్పారు చూసారు మా ఊరు పెట్టి అని అనుకుంటుంటే నన్ను ఒక ఇంటి వాడిని చేసే వరకు నిద్రపోడిన వాడు శివరామ సుబ్రహ్మణ్యం. నేనేదో చేశానంటాడు కానీ నన్ను ఇంటి వాడిని చేసే వరకు కూడా నేను అప్పంటే భయం నాకు. నా చేత అప్పు చేయించాడు, అప్పు తీర్చగలనో లేదో అనుకున్నాను. భగవంతుడు సుబ్రహ్మణ్యం సార్ సంకల్పం దొడ్డదు కాబట్టి ఒక్క నెల నాగా లేకుండా అప్పుని తీర్చగలిగాను. సుబ్రహ్మణ్యం సంకల్పం దొడ్డదు కాబట్టి పేరు అంటే నాకు భయం ఉండేది. అప్పు అంటే ఏమో తీర్చగలమా లేదా, నెల అయ్యేటప్పుడు 10-15 వేలు వాయిదా ఎక్కడ కడతాం మనం అనే భయం ఉండేది. ఆ భయం కూడా భయం ఇంకొక మాట కూడా చెప్పాడు మా నాన్నగారు ఉండగానే. ఒక మాట ఏం చెప్పాడంటే ఆయన మా నాన్నగారు ఉండగాను, ఇప్పుడైతే నేను ఈ రేటుకి ఇలా ఇవ్వగలనండి, ఒక ఏడాది ఆగితే ఈ రేటుకి చేయలేమన్నాడు. ఆయన చెప్పినట్టుగానే మా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ మొదలెట్టేటప్పుడు 10 లక్షలు ఉంటే పూర్తి అయ్యేటప్పటికి 22 లక్షలు అయింది. అంత అప్పు నాకే ఇవ్వరు కూడాను. నాకు అప్పు అసలు అప్పుడు ఇవ్వరు, ఇప్పించాడు. ఎలా ఇప్పించాడో నాకే తెలియదు. ఆ బ్యాంక్ వాళ్ళు ఏమి చూడకుండా ఇచ్చేశారు. నేను వాళ్ళు అలా ఇచ్చారు కాబట్టి నాగా లేకుండా కట్టగలిగాను. ఎందుకంటే దొడ్డ హృదయుడు కాబట్టి. అంచేత నన్ను ఒక ఈ ఊళ్ళో ఇంటి వాడిని చేసిన వాడు శివరామ సుబ్రహ్మణ్యం. అంచేత నాకు నిజానికి చెప్పాలండి ఎందుకో మరి నాకు తెలియదు కానీ ఇలా జీవితాన్ని ఎలా గడిపేయాలని ఉంటుంది తప్ప ఏదో అది సేకరించుకోవాలి, ఇది సమీకరించుకోవాలి, చేయాలి, అది కొనాలి, ఇది కొనాలి అనేది ఎందుకో నాకు మొదటి నుంచి లేదు. అంచేత లేకపోతే అదే అందుచేత మీ అందరి అనుబంధాన్ని ఆత్మీయతని నేను పొందగలిగానని అనుకుంటున్నాను. ఇంతకు మించిన గొప్ప ఇది లేదు. వీరు అన్నట్టుగా దుర్గేష్ గారు మాట చెప్పారు, పొగరు అని. నిజమే, అది నాకు పుట్టుకరీత్యా ఉంది పొగరు. పొగరు అంటే అది ఎందుకు వస్తుందంటే దీన్ని బట్టి దీన్నే పొగరంటే బాగోలేదని, ఇలా పొగరు అంటుంటే బాగోలేదని ఆయన ఇంకో మాట కనిపెట్టాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. నాది దిశనాహంకారం అన్నాడు. మాట మీరు వినుంటారు. నాది దిశనాహంకారం. దిశన అంటే బుద్ధికి సంబంధించింది, మేధస్సుకు సంబంధించింది. నాకు మేధస్సు ఉంది కాబట్టి నేను అహంకారంగా ఉన్నా పర్వాలేదు అని చెప్పాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ మాట మనకు వర్తించకపోయినా అంటే పొగరు అంటే బాగోదని అలా విశ్వనాథ సత్యనారాయణ. స్వాభిమానం, అది స్వాభిమానం అనేది చాలా మంచి మాట. హిందీ పదం కూడా అది సంస్కృతంలోనే ఉంది. అటువంటి గొప్ప అవకాశం మీ అందరితో కలిసి ఉండే అవకాశం లేదా ఇప్పుడు నిజంగా ఈ వేదిక బాబీ గారు చెప్పినట్టుగా ఈ వేదిక మీద కూర్చుంటే రోజుకు ఒక కొత్త విషయమైనా తెలుస్తుంది కూడాను. అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలం. ఏదో ఒక కొత్త విషయం ఇస్తుంది. ఏమీ లేకపోతే ఎవరు రాకపోయినా నేను జైన్ గారు కూర్చున్న ఆఖరి కట్టేసే ముందు వచ్చి హరి కూడా ఏదో ఒక విషయాన్ని పట్టుకొచ్చి చెప్తాడు. అందుచేత ఇది నిజంగా ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన వ్యవహారంగా భావిస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో నాకు చేసేది నిజానికి ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు ఇదే నేను వద్దన్నాను. ఇప్పుడు కొండలరావు మళ్ళీ ఇంకోటి ఏదో అంటున్నారు. ఈ మధ్య నాకు ఇలాంటికి కొంచెం ఏదో మొన్న సత్యభూతే ఎక్కువ అనవసరమేమో అనిపించింది. మళ్ళీ ఇప్పుడేమో అరుణ్ కుమార్ వద్దంటే ఇది పెట్టాడు, మళ్ళీ ఇది అంటున్నారు. అని చేత ఏంటంటే నేను మీలో కలిసి ఒకటిగా ఉండాలనుకుంటే బాగుంటుంది తప్ప ఏదో మళ్ళీ ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఏదో పట్టుచీర కడితే బాగోదేమో అనిపిస్తుంది. ఇంకా పట్టుచీరలు కట్టడం మానేసి నాకు చాలా సంతోషం. మీ అందరితో కలిసి ఉండే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తాను. మంచి జర్నలిస్టు కృష్ణకుమార్ గారికి ఈ అవార్డు రావడం నిజంగా ఊరికి మనకి కూడా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. కృష్ణకుమార్ గారు సర్వీసు ప్రతిదానికి ఏ కార్యక్రమం జరిగినా ఆయన ముందుండి నడిపించి అందరినీ ప్రోత్సహిస్తుంటారు. అలాగే మాకు ఆనంద కళాకేంద్రంలో వెంకటేశ్వర స్వామి గుడికి ఆయన కూడా ఒక సభ్యుడు ఉండి ఏ కార్యక్రమమైనా ముందుండి ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కృషి చేస్తున్నారు.